కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, కాంచన, అనసూయ, దీప, కార్తీక్ అయితే అందరైతే ఉంటారు. ఇంక కాంచన అయితే నిన్నటిలాగే దీపనైతే తిడతా ఉండిద్ది. కాంచన అప్పుడు అనిద్ది, "నేను నిన్నేమి ఏదైనా తప్పు పని ఏం చేయట్లేదు గదా! నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నువ్వు నీ బిడ్డ కోసం నిన్నే జాగ్రత్తగా ఉండమని మాత్రమే కదా నేను చెప్తుంది. ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎలాగా? కార్తీక్, నీ మీద నాకేం కోపం లేదురా. మీరు చేసేదాని మీద నాకు కోపం. మేమందరం మీ మంచి మాత్రమే కోరుకుంటున్నాం. కానీ మీకేమో అది మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికన్నా అర్థం చేసుకోండిరా" అనైతే కాంచన అయితే బాధపడతా అయితే లోపలికెళ్ళిపోయేది. ఇంక అనసూయ అయితే దీప దగ్గరికొచ్చి, "దీప, నిన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు చాలా మంది దొరికారు. అలాంటప్పుడు వాళ్ళ మాట నువ్వు విని ఎంతో ఆనందంగా ఉండాల్సింది పోయి, వాళ్ళ మాట కాదని ఎన్నో బాధల్ని ఎందుకు నువ్వు తెచ్చుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అక్క నీ కోసం ఎంత బాధపడుతుందో, అది ఎంత బాధపడుతుందో నీకు అర్థమైంది. ఒక్కసారి ఆలోచించు దీప" అనైతే అనసూయ అయితే దీపకి చెప్పైతే, అనసూయ కూడా వెనక్కైతే వెళ్ళిపోతా ఉండిద్ది. అప్పుడైతే దీప అయితే బాధపడతా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అయితే ఎవరికి సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అయితే కార్తీక్ అనుకోని, కార్తీక్ కూడా అయితే ఇంకెళ్ళి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంక దీప అయితే అప్పుడు అనుకునిద్ది, "నువ్వు కాదు బావ సమాధానం చెప్పాల్సింది. నేను సమాధానం చెప్పాలి. చెప్తా. ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకే సమాధానం చెప్తా" అని అయితే దీప అయితే అని అనుకుంటా ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక శివనారాయణ దశరథ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తారు. దశరథ్ అయితే శివనారాయణకైతే ఆ మాటే చెప్తాడు. జ్యోత్స్నతో మాట్లాడి ఒప్పించాడు కదా పెళ్లికైతే. ఆ మాట అయితే శివనారాయణకి అయితే చెప్తాడు. "నాన్న, ఆహ్, జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది నాన్న" అనేదే చెప్తాడు. ఈ మాట ఇంత ఆలస్యంగా చెప్తావేందిరా? ఎప్పుడో చెప్పాల్సింది పోయి. ఇదేంది ఇంత ఆలస్యంగా చెప్తావు? ఇప్పటికి నా ఆలస్యం అయిపోలేదే జ్యోత్స్న? అమ్మ జ్యోత్స్న అనేది జ్యోత్స్నని పిలుస్తా ఉంటాడు. ఇంకప్పుడే సుమిత్ర, ఇంకా జ్యోత్స్న, పారిజాతం వీళ్ళందరూ అయితే వస్తారు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే ఇంకా సుమిత్రనైతే స్వీట్స్ తీసుకురమ్మా అని అయితే పంపిస్తాడు. "ఎందుకండి" అని అయితే పారిజాతం అయితే అడిగిద్ది. "ఎందుకండి ఏంది? నీకు తెలీదా? ఈ విషయంలో నువ్వే ఒప్పించావు అనుకున్నానే జ్యోత్స్న పెళ్లికి" అనగానే, "జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందా?" అనగానే, నీదే ప్రమేయం అనేది అసలు లేదనమాట. నువ్వు ఒప్పీయలేదనమాట. నీదేదో మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నానని. దాగి చెడగొట్టుకున్నట్టుందే అనైతే పారిజాతం మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. లేదండి, నా కృషి, నా స్వయం కృషి మొత్తం ఉంది. నేను ఎంతో కష్టపడి జ్యోత్స్నని ఒప్పించానండి. నిజంగా నేనెంతో కష్టపడ్డాను దీనికోసం అని అయితే ఇంక పారిజాతం అయితే చెప్పిద్ది. అప్పుడు శివనారాయణ అయితే, "ఆ! తెలుస్తుందిలే నువ్వెంత కష్టపడ్డావో" అనేది అనగానే సుమిత్రని స్వీట్స్ తెమ్మని పంపిస్తాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే ఆగు మమ్మీ అనగానే సుమిత్ర అయితే ఆగిద్ది. ఇంకప్పుడైతే ఎందుకు ఆగమనిందని ఇంకా షాక్‌లో అయితే ఉంటారు. అప్పుడు జ్యోత్స్న అయితే చెప్పిద్ది, "నేను ఒక మాట చెప్తాను మీరందరికీ ఏమనుకోబాకండి. మనకి నాకు పెళ్లి మీరేదో సంతోషంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకేమో. నాకేమనిపిస్తుంది, మీ సంతోషానికి అడ్డంగా ఉంటే పంపించేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా మీకు బాధ కలిగించారనుకో, వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. అదే సొంత ఇంట్లోనే ఎవరో ఒకరు మీకు అడ్డంగా నిలబడ్డారనుకోండి, పెళ్లి పెళ్లి అనే పద్ధతి అయిన సంస్కృతితో వాళ్ళని బయటికి గెంటేస్తారు" అని అనగానే అందరైతే ఆశ్చర్యపోతా ఉంటారు. ఏంది ఇలా మాట్లాడుతుంది అనగానే, అప్పుడు సుమిత్ర అయితే, "ఏంది జ్యోత్స్న, అసలు తెలిసే మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా నువ్వు" అనిద్ది సుమిత్ర అయితే. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు నన్ను అడుగుతున్నావు కదా మమ్మీ అంతలావునా? అలాంటప్పుడు నేను ఒక విషయం నిన్ను అడుగుతాను చెప్పు. నువ్వు నా కళ్ళ ముందులే ఇంకొకరిని కూతురు అంటున్నావు. వాళ్ళకి నాకంటే ఎక్కువ ప్రేమ పంచుతున్నావు. అలాంటప్పుడు నేను ఇంకొకరిని అమ్మ అని పిలిచి నిన్ను పట్టించుకోకుండా ఉంటే నీకెలా ఉండేది చెప్పు" అనగానే సుమిత్ర అయితే ఇంకేం మాట్లాడలేదు. ఇంకా ఆ మాట అడిగేదలకి. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే ఇంక దశరథని అందరిని అడుగుతా ఉండిద్ది. ఎందుకు అంతలావున వాళ్ళకి తీసుకెళ్ళాలి? సరే, మేనత్త కాంచన ఆమె దగ్గరికి తీసుకెళ్లారనుకోవచ్చు. ఆ దీప దగ్గరికి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది అయన్నీ ఇప్పుడు అనిద్ది జ్యోత్స్న అయితే. అప్పుడు దశరథ అంటాడు, అంటే శివనారాయణతో ఒక మాట అయితే అంటాడు, "నాన్న, చిన్నప్పుడు నా చదువు గిట్టకపోతే ఒక మాట నువ్వు చెప్పేవాడివి గుర్తుందా? చదువు చదవనోడు బుద్ధి లేనివాడు అన్నావు గదా! చదువు లేనివాడు, బయట విషయాలు తెలుసుకోలేనివాడు, ఏది తెలుసుకోలేనివాడు, బుద్ధి లేనివాడు కాదు నాన్న, వివేకం లేనివాడు" అనగానే జ్యోత్స్న అయితే మరి షాక్ అయితే గురైద్ది. ఆ మాట అన్నాడేందనైతే. వివేకం లేనోడు బయ్ ఇంకా దశరథ్ అయితే మాత్రం జ్యోత్స్ననైతే ఒక ఆటైతే ఆడుకుంటాడు. ఎందుకంటే ఎంతో పద్ధతిగా వాళ్ళెంతో ఆనందంగా ఉండేటప్పుడు పెళ్లనేది ఒక విషయం. పెళ్లనేది బయటికి గెంటే సంస్కృతి అనగానే అందరికైతే కోపమైతే వచ్చిద్ది. ఇంకప్పుడైతే పారిజాతం గూడా దశరథ్ అన్న మాటలకైతే, ని అవును, దీప కోసం అంతలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? శివనారాయణ గారు మరి మనవరాలు గారికి గూడా మనవరాలని అంగీకరించారా ఏంది దీపని గూడా అనగానే, అప్పుడు శివనారాయణ అంటాడు, "గారు గీరంటే బాగుండదు" అనైతే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "నిజాలు చెప్తే ఎలా ఉండిద్ది? అలానే ఉండిద్ది తాత" అనైతే అనిద్ది. "నిజాలేముంది? ఇప్పటి నుంచి నిజంగానే ఇప్పుడు దీపని కూడా నా సొంత మనవరాలైతే ఎలా చూసుకుంటానో అలానే చూసుకుంటాను కడుపుతో ఉంటే. అలాంటప్పుడు ఇప్పుడు కాంచనకి దీప కడుపులో ఉన్న బిడ్డ మీద ఒక నమ్మకం ఉంది. కాంచన నమ్మకం మీద నాకొక ప్రేముంది. కాబట్టి నా నా కూతురి కోడల్ని నేను బాగా చూసుకుంటాను ఇప్పటి నుంచి" అనగానే ఇంక సుమిత్ర, దశరథ్ అయితే ఆనందంగా అయితే ఉంటారు. ఇంక ఈళ్ళిద్దరికైతే షాక్ అయితే తగిలిద్ది దెబ్బకైతే. ఇంకేం మాట్లాడను కూడా మాట్లాడలేకపోతారు. కానీ జ్యోత్స్న మాత్రం పెళ్లయితే వద్దనిలే మాత్రం చెప్పలేదు. పెళ్ళికైతే ఒప్పుకునిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక సుమిత్ర, దశరథ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. సుమిత్ర అయితే చిన్నప్పుడు జ్యోత్స్న ఆడుకున్న బొమ్మలు పట్టుకొని, టెడ్డీ బేర్, రైలు బొమ్మ పట్టుకొని చూస్తా ఉండిద్ది. ఇంకప్పుడే దశరథ్ అయితే వస్తాడు. దశరథ్ వచ్చి, "ఏమైంది సుమిత్ర అలా చూస్తున్నావు?" అనగానే, మొన్న శౌర్యకి ఇవ్వటం మర్చిపోయానండి. ఈ శౌర్యకి పోతే ఏమి లేచిదా? దీప కడుపులో ఉన్న బిడ్డకి పుట్టిన తర్వాత ఇద్దువులే అనగానే, అలా మొన్న ఒక బొమ్మ ఇచ్చినందుకే శౌర్యకి మొత్తం బొమ్మలన్నీ చెత్త కుప్పలో పడేయమని వాళ్ళ మొహాన్ని ఇసిరేసిందండి జ్యోత్స్న.
అలాంటి అసలు జ్యోత్స్న మన అసలు జ్యోత్స్నకి మన అసలు ప్రేమ లేదనుకుంటాను జ్యోత్స్న మీద మనకి. అసలు అది ఇంకా ఈ బొమ్మలు ఇచ్చామే అనుకోండి ఇంకా రాద్ధాంతమే చేసిద్ది. అని అయితే సుమిత్ర అయితే అనిద్ది. దశరథ అయితే మనమేం లోటు చేయలేదు కదా సుమిత్ర. ప్రతి ఒక్కటి మనం పెడుతున్నాం. ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఒక కూతురు, తండ్రి, ఒక అమ్మ, నాన్నకి ఏం చేయాలో ప్రతి ఒక్కటి మనం చేస్తున్నాం కదా! ఇంతకు మించి ఎవరేం చేస్తారు చెప్పు? అనేది దశరథ అయితే అంటాడు. ఇంకా అప్పుడు సుమిత్ర మాత్రం దానికి ఈర్ష్య అండి. కోపం, ఈర్ష్య. ఇప్పుడు కార్తీక్ దక్కలేదని కోపం, ఈర్ష్య అండి తనకి. అనైతే సుమిత్ర అయితే అనిద్ది. దశరథ అయితే అనుకున్నవన్నీ జరగవు కదా సుమిత్ర. ప్రతి ఒక్క దానికి కావాలంటే ఎలా కుదురుద్ది చెప్పు అనగానే అప్పుడు సుమిత్ర అయితే నిజమేనండి. అది మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. ఆ దీప అంటే ఎందుకు అంత కోపమో నాకది మాత్రం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క దాని మీద దీపతో కంపారిజన్ చేసుకుంటుంది. అవసరమా చెప్పండి దానికి? అనైతే ఇంకా సుమిత్ర అయితే అనేది. అప్పుడు దశరథ అయితే సరేలే ఈ పెళ్లి చేస్తున్నాం కదా! అప్పటి నుంచైనా బాగుపడిద్దిలే అంటాడు. అప్పుడు సుమిత్ర మాత్రం పెళ్లి చేసి ఎక్కడికైనా దూరంగా పంపించేయాలండి అనగానే ఇంకప్పుడు దశరథ అయితే పెళ్లి చేసి దూరంగా పంపిస్తే మనం చూస్తా ఊరుకోగలమా సుమిత్ర చెప్పు? అని అయితే ఇప్పుడు దశరథ అయితే అంటాడు. అప్పుడు సుమిత్ర అయితే నిజమేనండి. మరి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనగానే నాకు ఒకటి అర్థం కావట్లేదండి. కార్తీకు కార్తీక్ మాత్రం ఎన్ని సార్లు కార్తీక్ ఎందుకని దీపని కార్తీక్ ఎన్ని సార్లు అవకాశం వచ్చినా గాని అగ్రీమెంట్ క్యాన్సిల్ చేసుకోవటం ఎందుకని ఒప్పుకోవట్లేదు? అందరూ అది జ్యోత్స్న తప్పనేది అనుకుంటున్నారండి. అని అయితే సుమిత్ర అయితే అనేది. అప్పుడు దశరథ అయితే అయితే కార్తీక్ తప్పు మొత్తం కార్తీక్ తప్పే అంటావా? జ్యోత్స్న తప్పు లేదంటావా సుమిత్ర? అని అయితే దశరథ అయితే అంటాడు. అప్పుడు సుమిత్ర అనిద్ది. అలా కాదండి. కాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా గాని నేనేమన్నా అడిగితే నీ కూతురు కోసం అంటాడు. కూతురు కోసం ఏంట్రా అంటే నీకు త్వరలోనే తెలిసిద్దత్తా అంటాడు. ఏం అర్థం కావట్లేదండి. అని అయితే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు దశరథ అయితే ఏమో సుమిత్ర నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సార్లు అవకాశం వచ్చినా పోగొట్టుకోవడానికి. అప్పుడు సుమిత్ర అనిద్ది. వాళ్ళ నాన్న 10,00,00,000 ఇచ్చి మరి అగ్రీమెంట్ క్యాన్సిల్ చేపిస్తానంటే దానికి ఒప్పుకోలేదు. నాకు కార్తీక్ రామాయణంలో ఆంజనేయుడులా రావణాసురుడిని కలవడానికి అందరూ దొరికిపోయినట్టు నటించి రావణాసురుడికి చెప్పాల్సిన విషయం చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత కట్లు తెంపేసుకుంటాడు చూడండి. నాకైతే మాత్రం కార్తీక్ ఆంజనేయుడిలా కనపడుతున్నాడండి. అనగానే అప్పుడు దశరథ అయితే ఏమో సుమిత్ర నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు అనగానే దశరథకి అయితే అప్పుడు ఒక విషయం అయితే గుర్తొచ్చింది. అప్పుడు జ్యోత్స్న దాసుని కొట్టింది కదా కర్రతో. ఆ విషయం అయితే గుర్తొచ్చి ఒకవేళ కార్తీక్ దాని గురించి ఏమన్నా మాటలు తప్పించుకున్నాడేమో దాని గురించి చెప్పకుండా అని ఇంకా దశరథ అయితే టాపిక్ అయితే డైవర్ట్ చేస్తాడు. సరే గాని ఇంకా వేరే విషయాల గురించి చెప్పు సుమిత్ర. ఎందుకు అయ్యన్నీ ఇప్పుడు ఈ రాత్రిపూట అనేది అనగానే అప్పుడు సుమిత్ర అయితే ఒక్కసారిగా లేవబోయి కళ్ళు తిరిగి ఒకసారిగా పడిపోబోయేది. అప్పుడు దశరథ అంటాడు. సుమిత్ర నువ్వు చాలా నీరసంగా ఉంటావు. ఈ మధ్య ఒకసారి డాక్టర్ చూపించుకో. ఎందుకైనా చాలా అంటే చాలా మంచిది. ఇలా ఉండకూడదు అనగానే ఏం లేదండి. నాకు కూతురు బాగుండాలని నా కూతురికి కార్తీక్ లాంటి భర్త రావాలని హోమాలు ఉపవాసాలు వ్రతాలు చేస్తున్నాను కదండి. దాని వల్ల ఈ నీరసం అవన్నీ రావచ్చు. నువ్వు ఉన్నాయేమోలేండి అని అయితే సుమిత్ర అయితే అనేది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కార్తీక్ దగ్గరికి తీసుకెళ్తారు. కార్తీక్ ఒక్కడే స్కూటీ మీద కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. ఏందబ్బా ఇలా ఎలా బాగు చేయాలనేది ఆలోచిస్తా ఉంటాడు. ఇంకప్పుడే ఇంకప్పుడే అయితే శౌర్య వచ్చి నాన్న ఇంకా పనుకుందాం దా అని అయితే అడిగిద్ది. అప్పుడైతే కార్తీక్ అయితే ఎలా చెప్పాలి తనని ఇక్కడ మన రూమ్ లో వద్దని పనుకోవటం అని ఆలోచించి రౌడీ నీకు నానంటే చాలా ఇష్టం కదా అనగాని ఇష్టం నాన్న మరి నేను చెప్పింది చేస్తావా చెప్పు నాన్న చేస్తాను నువ్వు ఈ రోజు నుంచి నా నానమ్మ రూమ్ లో పనుకో నీ బట్టలు అన్ని ప్యాక్ చేసుకుని నానమ్మ రూమ్ కి అయితే తీసుకెళ్ళాను కానీ ఇంకా శౌర్య అయితే కళ్ళు నుంచి నీళ్ళు కారిపోతే ఏడుస్తా ఉండిద్ది. నువ్వంతా నువ్వంతా ఇలా చేస్తావని అనుకోలేదు నాన్న నన్ను దూరం చేస్తున్నావు అని అనుకోలేదు. నువ్వు చాలా మంచోడు అనుకున్నాను నాన్న అని అయితే అంటా ఉండిద్ది. నాకైతే చెప్పారు నాన్న నువ్వు ఇలానే చేస్తావని అని అయితే శౌర్య అయితే అంటా ఉండిద్ది. అప్పుడు ఇంకా కార్తీక్ అయితే చెప్పారా ఎవరు చెప్పారు ఏం చెప్పారమ్మా అసలు ఏం చెప్పారు రౌడీ నాకు చెప్పు అని అవును అవును నాన్న జోగ్రాని మొత్తం చెప్పింది నాకు నువ్వు ఇలానే చేస్తావు ప్రతి ఒక్కటి ఇలానే చెప్తావు నువ్వు నన్ను ఇంకా దూరం పెడతావు నేను చెప్పింది ఏది చెయ్యవు నాకు ఏది కొనివన్నీ చెప్పింది నాన్న నువ్వైనా ఇలానే ఉన్నావు నేను అసలు గమ్మున ఉండలేకపోతున్నాను నాన్న అయితే ఇంకప్పుడైతే శౌర్య అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు అలా ఏం కాదులే అమ్మా అలా అయితే ఏం ఉండదులే అనగానే లేదు నాన్న నువ్వు అన్ని అలానే చేస్తున్నావు నేను వెళ్ళిపోతా ఇంకా తట్టుకొని ఒకసారి పడిపోయింది. పడిపోయి ఏడుస్తా ఇంకా గట్టిగా ఏడుస్తే మొదలు పెట్టింది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే వెళ్ళి ఏమైందమ్మా ఏమైంది ఎక్కడ దెబ్బ తగిలింది అనగానే ఎక్కడ దెబ్బ తగిలింది నాన్న అనేది చూపించింది. ఇంకప్పుడైతే అక్కడ వదులుతా ఉంటాడు. రౌడీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను నీకు ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అరిసావు కదా అది నీకు చాలా నొప్పి అనిపించింది కదా అలాంటప్పుడు రాత్రి ఒక విషయం జరిగింది ఏందో చెప్పమంటావు ఏందన్నా చెప్పు అనగానే అప్పుడైతే కార్తీక్ అయితే అంటాడు నువ్వు మా మధ్య కొనుక్కున్నావు కదా కొనుక్కున్నప్పుడు నీ కాలు ఇంతకంటే 10 రెట్లు గట్టిగా మీ అమ్మకి తగిలింది. అమ్మకి తగిలి ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ బాధపడింది. ఎంత గట్టిగా తగిలిందో చూడు అయినా కానీ నిన్ను మేము ఒక్క మాట అన్నావా ఏమన్నా తిట్టామో చెప్పు నీకు అసలు ఈ విషయం చెప్పాము ఎందుకు నువ్వు బాధపడకూడదని చెప్పలేదు. అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా సరేలే ఏ జోక్ రాని నీకు అలా చెప్పడంలో ఒక కథ ఉంది. చిన్నప్పుడు అందరూ ఇలానే చెప్తారు. నువ్వేం పట్టించుకోవద్దు నా గోరిటని చెప్పారు. నేను అన్ని మా అమ్మ నాన్న మాటలు మాత్రమే వినేవాడిని. కాబట్టి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరేనా? అనగానే సరే నాన్న పట్టించుకోనులే అనేది అనిద్ది. ఇంక అప్పుడైతే నా మాట వింటావు కదా! అనగానే ఇంకా ఏంటన్నా అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే
ముద్దు పెట్టుకొని గమ్మున ఇంకా శౌర్య అనేది ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటాడు. ఇంకా అక్కడికైతే కట్ చేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఆన్లో పెట్టుకొని అలాగే ఇప్పుడు నచ్చితే చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.